జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి కమిట్మెంట్ కానీ కేసీఆర్ గారి సిన్సియారిటీ కానీ ఎవరు శంకించాల్సిన అవసరం లేనటువంటి సందర్భంలో అసలు మీరు ఉంటే చాలు, ఆమరణ నిరాహార దీక్ష లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీరు ఉండండి, ఏదో రకంగా తెలంగాణ ప్రజలమంతా మీ వెంటుంటాం, మీకు సహకరిస్తాం, ఉద్యమంలో మీరు ఉండి పోరాటాన్ని నడిపించండి, కానీ ఆమరణ నిరాహార దీక్ష లాంటి నిర్ణయాలు వద్దని యావత్ తెలంగాణ ప్రజానికం అందరూ కూడా చెప్పినా వినకుండా ఆనాడు వచ్చినటువంటి అంశం హైదరాబాద్ ఫ్రీ జోన్. ఇవాళ హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటున్నారు, రేపు కరీంనగర్ ఫ్రీ జోన్ అంటారు, ఆదిలాబాద్ ఫ్రీ జోన్ అంటారు, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదకులు ఫ్రీ జోన్ అంటారు. ఉద్యోగాలు పోయినాక, రావాల్సినటువంటి ఉద్యోగాలు పోయినాక మన పిల్లల భవిష్యత్తు ఏంది, మన విద్యార్థుల భవిష్యత్తు ఏంది, మన యువత భవిష్యత్తు ఏంది అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు విన్నారు. వారి దీక్షకు మద్దతుగా ఆనాడు యూనివర్సిటీలను ఉద్యమ కేంద్రాలయ్యాయి, తెలంగాణ పల్లెలను కూడా ఉద్యమ కేంద్రాలయ్యి మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికం, విద్యార్థులు కానీ ఉద్యోగ వర్గాలు కానీ సబ్బండ వర్ణాలు కూడా కేసీఆర్ గారి వెంట నిలబడ్డరు. కేసీఆర్ గారి నిరాహార దీక్షకు మద్దతుగా యావత్ తెలంగాణ ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే ఆనాడు ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించింది. కాబట్టి ఈ నవంబర్ 29, 2009కి చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉంది. కాబట్టి దాన్ని దీక్షా దివస్గా తెలంగాణ ప్రజలు 2010 సంవత్సరం నుండి జరుపుకుంటా ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులుగా ఆనాటి ఉద్యమకారులను ఇవాళ ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఇవాళ దీక్షా దివాస్ను నిర్వహించుకోవడం, నిజంగా జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందపడతా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యంతోనైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా నెరవేర్చుకునే వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా వారి అడుగుజాడల్లో, వారి కన్సర్నల్లో, బంగారు తెలంగాణ నిర్మాణంలో వారి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఈ రోజు నాడు ప్రతిజ్ఞ చేస్తూ, ఆనాడు నేను ఒక విషయం చెప్పిన, ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి లాంటి దెబ్బ నా మీద పడ్డది. చాలా మంది విద్యార్థులు ఆనాడు ఉస్మానియాలో కానీ కాకతీయాలో కానీ ఇతర రోడ్ల మీద చాలా చోట్ల విద్యార్థులు, యువకులు పోలీసు లాఠీ చార్జీలకు బలైనారు. వందల వేల కేసులు ఆనాడు ఉద్యమ సందర్భంలో వచ్చినాయి. శ్రీకాంతాచారి లాంటి సోదరుడు ఆత్మ బలిదానం, చాలా మంది విద్యార్థి యువత ఆత్మ బలిదానాలు, అందరూ కూడా కేసీఆర్ గారి వెంట ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఆనాడు చెప్పినాం మేము ఉద్యమ సందర్భంలోనే, కాలం కడుపుతో ఉండి కవిని గంటుంది, కాలం కడుపుతో ఉండి కవిని గంటుంది, తెలంగాణ తల్లి కడుపుతో ఉండి కేసీఆర్ని కన్నది, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధిస్తాం, సాధించుకున్న తెలంగాణను చాలా గొప్పగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఆనాడు ఏదైతే మేము చెప్పినామో ఇవాళ ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబడుతుండడం, అగ్రశ్రేణి ముఖ్యమంత్రిగా, దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి అన్ని సర్వేల్లో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మద్దతుగా ఫలితాలు వస్తుండడం, నిజంగా మేము సరైన బాటలోనే పోతున్నామని చెప్పి ప్రజలంతా మా వెన్ను తట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు నిండు ఆయుర ఆరోగ్యాలతో వారు చల్లగా ఉండాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే 20 సంవత్సరాలు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలి. తెచ్చిన తెలంగాణను చాలా అద్భుతమైనటువంటి భావి తెలంగాణగా, బంగారు తెలంగాణగా భవిష్యత్ తరాలకు అందించేటటువంటి క్రమంలో ఆనాడు ఉద్యమంలో ఏ స్ఫూర్తితో కేసీఆర్ గారి వెంట మేమంతా నడిచినామో ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా అదే రకంగా సబ్బండ వర్ణాలను, విద్యార్థులను, ఉద్యోగులను అందరినీ కూడా కలుపుకొని ఏకోన్ముఖంగా ముందుకు పోతూ కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుత తెలంగాణను దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుతామని, ఆ క్రమంలో ఢిల్లీ వేదికగా పార్లమెంటు నుండి కానీ కేంద్రం నుండి కానీ కావాల్సినటువంటి అన్ని పనులు, రావాల్సినటువంటి నిధుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలమంతా కేసీఆర్ గారి అడుగుజాడల్లో, అదేవిధంగా మా నాయకులు జితేందర్ రెడ్డి గారు కానీ, కేశవరావు గారు కానీ, మా సోదరిమణి కవిత గారు కానీ వారందరి నాయకత్వంలో కలిసికట్టుగా ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.